హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అల్లు అరవింద్ను ఉద్దేశించి బండ్ల చేసిన మాటలు తనను బాధపెట్టాయని ఆ రోజు తనకున్న హ్యాపీ మూడ్ అంతా పోయిందని బన్నీవాసు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడుగా తన కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత దర్శకుడుగా మారాడు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్గా మారిన తరువాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలు అందరినీ పట్టుకుని సినిమాలు చేశాడు. బండ్ల గణేష్ స్పీడ్ చూసినప్పుడు అంత త్వరగా స్టార్ హీరోలు అతనికి డేట్లు ఎలా ఇస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది స్టార్ హీరోలతో రెండుసార్లు కూడా పనిచేసే అవకాశం దొరికింది. మొత్తానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం నడుస్తుంది అన్నట్లు బండ్ల గణేష్ టైం కూడా కొంతవరకు నడిచింది. ఎక్కువ శాతం హిట్ సినిమాలు ఉన్నా కూడా ఇప్పుడు సినిమాలు నిర్మించకుండా దూరంగా ఉన్నారు బండ్ల. సినిమాలైతే నిర్మించటం లేదుగాని సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తుంటారు. సినిమా ఫంక్షన్లకు హాజరవుతుంటారు. బండ్ల గణేష్ స్పీచ్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. లిటిల్ హార్ట్స్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా తక్కువ బడ్జెట్లో నిర్మితమైంది. కానీ కలెక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది ఆ సినిమా గురించి ట్వీట్ కూడా వేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్కు బండ్ల గణేష్ వచ్చారు. గణేష్ వచ్చి స్పీచ్ ఇచ్చారు. బండ్ల గణేష్ స్పీచ్ అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. అల్లు అరవింద్ గురించి కూడా బండ్ల ప్రస్తావించిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. దీనివలన గాడ్ ఫాదర్ లాంటి అల్లు అరవింద్ను అలా మాట్లాడటం తనను బాధపెట్టాయి అని బన్నీవాసు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ మౌళిని ఉద్దేశించి మౌళి నువ్వేమీ నమ్మకు. నీ సినిమా ఈరోజు హిట్టయింది కాబట్టి ఇంతమంది వచ్చారు. ఇన్ని మాట్లాడుతున్నారు. కేవలం సక్సెస్ వల్లనే వీళ్లందరూ వచ్చారు. దీనిని నువ్వు దృష్టిలో పెట్టుకోకు. 20 రోజులు జరిగింది ఒక మాయ. మహేష్ బాబు ట్వీట్ వేశాడు విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చాడు అని ఎక్కువ దృష్టిలో పెట్టుకోకు అని అన్నాడు. ఇండస్ట్రీలో కష్టపడితేనే నిలబడగలం. కోటిమందికి ఒకటి మాత్రమే మెగాస్టార్కు బావమరిదిగా అల్లు రామలింగయ్య వంటి వాళ్లకి కొడుకుగా పుడతారు. వాళ్లు ఏమీ చెయ్యక్కర్లే. మనమంతా కష్టపడితే చివర్లో వచ్చి కూర్చొని క్రెడిట్ మొత్తం తీసుకుంటారు. అలా జరగడమనేది కారణజన్ములకు మాత్రమే అని మాట్లాడిన మాటలు బన్నీవాజ్ను ఇబ్బంది పెట్టాయి. ఈ యొక్క విషయం గురించే బన్నీవాజ్ కూడా ఆ రోజే స్టేజ్ పైన క్లారిటీ ఇచ్చారు. ఇక రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ పైన తన అసంతృప్తిని బయటపెట్టేశారు. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బండ్ల మాటలను ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందీప్ రెడ్డి వంగ ఎక్కువగా కుర్తాల్లో కనిపించటానికి కారణం ఇదే. మొత్తంగా బండ్ల గణేష్ వ్యాఖ్యలు ముఖ్యంగా అల్లు అరవింద్ ప్రస్తావన బన్నీవాసును తీవ్రంగా కలచివేశాయి. విజయ సంబరాల మధ్య కూడా ఆయన సంతోషం చెడిపోయిందని బన్నీవాసు మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంఘటన సినీ వర్గాల్లో ఒక పాఠంగా నిలిచిపోయింది.